కైలాసపురం అనే ఊరిలో కళ్యాణ్ అనే ఒక రాజునికి కళ్యాణి అనే భార్య ఉండేది. కళ్యాణి మరణించిన తర్వాత తన కూతురి కోసం కారణి అనే అమ్మాయిని రెండని పెళ్లి చేసుకుంటాడు. కారణికి 2 పిల్లలు. కొన్ని సంవత్సరాల తర్వాత కారణికి ఆరోగ్యం పాడై మరణిస్తుంది. కారణి మరణించిన తర్వాత కళ్యాణ్కి తన 3 పిల్లలైన స్వీటీ, మిల్కీ, బార్బీనే తన ప్రపంచమని జీవించేవాడు. స్వీటీ ఎంతే రిచ్ అయినా చూసేకి సింపుల్గా ఉండేది. స్వీటీ చెట్టులకి నీళ్లు పోసి, పక్షులకు మేత వేసి, తన తండ్రి బాజాకులు చూసుకొనడంలోనే స్వీటీ సంతోషించేది. మిల్కీ, బార్బీ చాలా సోంబేరీలు. వారుండే దగ్గరికి అంతా తీసుకుని వెళ్ళేవారు. దీన్ని చూసిన కళ్యాణ్, మీరు మీ అక్కలాగా ఉండొచ్చు కదా అన్నప్పుడు స్వీటీ, పర్లేదు నాన్న, ఇంకా చెల్లివారు చిన్నవారే కదా, అయినా నేనున్నా కదా మీకు సహాయం చేయడానికి అన్నప్పుడు కళ్యాణ్, సరే పిల్లలు, నేను రేపు యుద్ధానికని వేరే రాజ్యానికి వెళుతున్నా, మీరందరూ జాగ్రత్తగా ఉండండి అన్నప్పుడు మిల్కీ, బార్బీ, నాన్న మీరు యుద్ధంలో జయిస్తే మాకు గోల్డ్ డైమండ్ నెక్లెస్ తీసుకొని రారా నాన్న అన్నప్పుడు కళ్యాణ్, సరే పిల్లలు, స్వీటీ నీకేం కావాలి అంటుండగా స్వీటీ, నాకు ఏమీ వద్దు నాన్న, మీరు క్షేమంగా వెళ్ళిరండి, నాకంతే చాలు, నేను మీకోసం ఎదురు చూస్తుంటా అన్నప్పుడు కళ్యాణ్ రే అని వేరే రాజ్యానికి యుద్ధం చేయడానికి వెళుతుండగా యుద్ధంలో అపరుజుడై బందీ అవుతాడు. కళ్యాణ్కి తన 3 పిల్లలు గుర్తొచ్చి చింతిస్తాడు. మిల్కీ, బార్బీ తనకు ఇంకా డైమండ్ నెక్లెస్ రాలేదు అని చింతిస్తుండగా స్వీటీ ఇంకా నాన్న రాలేదు, ఏమైందో అని చింతిస్తూ భోంచేయకుండా అలాగే పడుకుంటుంది. మరుసటి రోజు తన నాన్నను వెతుకుతూ తానే వెళ్తుంది. అక్కడే ఒక చెట్టు కింద నించొని, అయ్యో ఇప్పుడు నేను ఎక్కడని వెతకాలి, అది యా రాజ్యమనినూ తెలీదు అని చింతిస్తుండగా అక్కడికి తాను పెంచిన ఒక పక్షి వస్తుంది. స్వీటీ ఆ చూసి చాలా సంతోషిస్తుంది. ఆ పక్షి దగ్గర అడుగుతుంది, నీకు నాన్న ఉండే స్థలం తెలుసా అని. అందుకు ఆ పక్షి, అవును అని, నువ్వు అక్కడికి వెళ్ళడం కుదరదు, వేరే ఎవరైనా సహాయం తీసుకోవాలి అన్నప్పుడు దగ్గరగా ఒక గుహ కనిపిస్తుంది. అక్కడ ఒక మాయా చెట్టు నుంచి ఒక రాక్షసి వచ్చి, నాకు మీ నాన్న ఉండే స్థలం తెలుసు అన్నప్పుడు స్వీటీ, దయచేసి నన్ను మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళండి అంటుంది. అప్పుడు ఆ రాక్షసి సరే అని తీసుకెళ్ళి బంధిస్తుంది. స్వీటీ, మీరు మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళండి అంటే నన్నెందుకు బంధించారు అన్నప్పుడు రాక్షసి, నాకు ఒక ఆడపిల్ల ప్రాణం కావాలి, అలా చెబితే నువ్వు రావని నీకు అబద్ధం చెప్పి తీసుకొచ్చా, నీకు ఇంకా పౌర్ణమి వరకు టైం ఉంది, అంతవరకు నీకు ఆకలిస్తే ఈ కేక్ మరి తిను, కానీ నువ్వు నన్ను అడక్క ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పాపం స్వీటీ కేక్ అమ్ముతుండగా అక్కడికి రోషన్ అనే అబ్బాయి వస్తాడు. ఆ కేక్ టేస్ట్ చేసి, వావ్ స్వీటీ, నువ్వు చేసే కేక్ చాలా బాగుంది, నీలాగే చాలా స్వీట్గా ఉంది, రేపు నా పుట్టినరోజు, నా బర్త్డేకి నువ్వే కేక్ చేసి తీసుకురావాలి అన్నప్పుడు స్వీటీ వెళ్ళి ఆ రాక్షసిని అడుగుతుంది. అప్పుడు ఆ రాక్షసి, సరే వెళ్ళు, కానీ మళ్ళీ రావాలి అన్నప్పుడు స్వీటీ సరే అని రోషన్ ఇంటికి వెళుతుంది. అక్కడ స్వీటీ రోషన్కి హెల్ప్ చేయడం, రోషన్ స్వీటీకి హెల్ప్ చేయడం చేసేవారు. వారిద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారు. అక్కడ రోషన్ తల్లి, నాకు ఇప్పటి నుంచి 2 కాదు పిల్లలు 3,
స్వీటీను నా పిల్లలాగే అన్నప్పుడు స్వీటీ ధన్యవాదాలు చెప్పి అసలెందుకు అక్కడుందో అంతా వివరిస్తుంది. అక్కడుండే వారందరూ స్వీటీకి సహాయం చేయాలని నిర్ధరిస్తారు. రోషన్ తల్లి, చూడమ్మా స్వీటీ, మీ తండ్రిని వెదికే బాధ్యత మాది. నువ్వు ఇప్పుడు క్షేమంగా ఇంటికెళ్ళు. నేనే మీ నాన్నను వెదికి ఇంటికి తీసుకొస్తా అన్నప్పుడు స్వీటీ సరే అని వెళ్తుంది. అప్పుడు నీటి నుంచి ఒక జలకన్యే వస్తుంది. స్వీటీ బాధగా ఉండడం చూసి జలకన్యే, ఎందుకు స్వీటీ బాధపడుతున్నావు అన్నప్పుడు స్వీటీ జరిగిందంతా చెబుతుంది. ఇప్పుడు ఆ జలకన్యే ఒక పెట్టె ఇచ్చి, తీసుకో స్వీటీ, ఇది నీకు దారిలో వెళ్ళడం తినడానికి నీ ఖర్చులకు అవుతుంది అని ఆ పెట్టి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. స్వీటీ ధన్యవాదాలు చెప్పి ఒక అడవి ప్రదేశానికి చేరుకుంటుంది. అక్కడ ఒక గుర్రం కనిపిస్తుంది. దాన్ని పిలుస్తుంది. హే గుర్రం, ఆగు ఆగు అని పిలిచినా ఆ గుర్రం పట్టించుకోక ఆ గుహలో వెళ్ళిపోతుంది. అప్పుడు స్వీటీ, ఏ గుర్రం చేసి నాకు సహాయం చేయి అన్నప్పుడు గుర్రం సరే, కానీ నువ్వు నాకు సహాయం చేయాలి అన్నప్పుడు స్వీటీ సరే చెప్పు, నేను నీకు ఎలా సహాయం చేయాలి అన్నప్పుడు గుర్రం, నాకు ఒక ఆడపిల్ల రక్తం ఇస్తే నేను మీ నాన్నను క్షేమంగా మీ ఇంటికి చేరుస్తా అన్నప్పుడు స్వీటీ, మా నాన్న కోసం నేను ఏమైనా చేస్తా అని తన రక్తం ఇచ్చింది. రక్తం ఇచ్చిన తక్షణం ఆ గుర్రం ఒక యువరాజులాగా మారుతాడు. దీన్ని చూసిన స్వీటీ షాక్ అవుతుంది. అప్పుడు ఆ యువరాజుడు, ధన్యవాదాలు స్వీటీ, నేను రోషన్, నిన్ను బంధించిన రాక్షసి నీకు సహాయం చేసేదానికి నన్ను ఒక గుర్రంలాగా మార్చేసింది. ఇప్పుడు నీ రక్తం నుంచి నేను శాపం నుంచి బయటకొచ్చాను. నాలోనూ కొంచెం ఆ రాక్షసి శక్తి ఉంది. ఆ శక్తితో నేను ఏమైనా చేయగలను అని స్వీటీకి ఉండే గాయం అంతా మేలు చేస్తాడు. తాను ఇచ్చిన మాట ప్రకారం తనకుండే మాయ శక్తితో కళ్యాణ్ని కాపాడుతాడు. అప్పుడు కళ్యాణ్, ధన్యవాదాలు యువరాజా అన్నప్పుడు రోషన్ నడిచిందంతా చెప్పి మీ కూతురుకు చెప్పండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కళ్యాణ్ తన కూతురి దగ్గరికొచ్చి అమ్మ స్వీటీ అని పిలుస్తుండగా స్వీటీ తన నాన్నని చూసి ఆనందంగా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇద్దరు ఇంటికొచ్చి నడిచిందంతా చెబుతారు. మిల్కీ, బార్బీ ఆటలాడుకున్నామని బయటికొచ్చాక అదే రాక్షసి మిల్కీ బార్బీని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. రోషన్ మాయాశక్తి తలిచి ఆ రాక్షసిని చూసింది. తక్షణం ఆ రాక్షసి మరణిస్తుంది. రాక్షసి మరణించిన తర్వాత మిల్కీ, బార్బీ స్వీటీకి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి వెళ్తారు. స్వీటీ ఎప్పటిలాగే తన పని తాను చేసుకుంటూ వెళ్ళి పడుకుంటుంది. తన కల్లో రోషన్ వస్తాడు. రోషన్కి ధన్యవాదాలు చెప్పాలని రోజు ఆ చెరువు దగ్గరికి వెళ్ళేది. రోషన్కు అలాగే ఫీల్ అవుతుండే. ఒక్కరోజు రోషన్కి స్వీటీ ఎక్కడుంటుందో గుర్తొచ్చి పరిగెత్తుకుంటూ వస్తాడు ఆ చెరువు దగ్గరికి. అప్పుడు స్వీటీ చాలా సంతోషిస్తూ ధన్యవాదాలు రోషన్ అని మాట్లాడుతుండగా నీటి నుంచి ఒక నాగిని పాము వచ్చి స్వీటీని కాటేస్తుంది. అప్పుడు రోషన్, హే నాగిని, నువ్వు ఏం చేశావు? నేను ఎన్నో రోజుల తర్వాత నా స్నేహితురాలిని చూస్తే ఇప్పుడు అది లేకున్నా చేశావు. నేను స్వీటీ లేకుండా ఉండలేను, నన్ను బలి తీసుకో అని ఏడుస్తుండగా ఆ నాగిని వారి ప్రేమకి మెచ్చి స్వీటీని బతికిస్తుంది. అప్పుడు నాగినికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి వెళ్తారు. కళ్యాణ్ తన ముగ్గురు పిల్లలకి వివాహం చేయాలని నిశ్చయిస్తాడు. అన్ని రాజాల రాజకుమారులని పిలిచి ఇందులో మీకు ఎవరమిష్టమయ్యారు అన్నప్పుడు స్వీటీ తన గదిలో ఒక్కటే ఉంటుంది. అప్పుడు కళ్యాణ్, ఎందుకు స్వీటీ, ఇందులో నీకు ఎవరు ఇష్టం లేదా
అన్నప్పుడు స్వీటీ రోషన్ గురించి చెబుతుంది. అప్పుడు కళ్యాణ్ రోషన్ ఫ్యామిలీని పిలిచి స్వీటీకి రోషన్కి పెళ్లి జరిపిస్తారు. అలాగే మిల్కీ బార్బీకి వచ్చిన రాజులో వారికి ఇష్టమైన రాజులకిచ్చి పెళ్లి జరిపించారు. గుణనిధి అనే మనిషి వెనక జన్మలో ఒక దొంగయ్యాడు. దొంగలించడానికి ఒక గుడికెళ్ళినప్పుడు అక్కడ మబ్బుగా ఉంది అని దీపం వెలిగిస్తాడు. అది ఎన్నిసార్లు ఆరిపోయినా ట్రై చేస్తూనే ఉంటాడు. తన ప్రయత్నానికి భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమవుతాడు. శివుడు గుణనిధికి ఒక వరం ఇస్తాడు. సకల ఐశ్వర్యానికి నువ్వే రాజుడు అని. శివునికి దీపం పెట్టిన కారణంగా వైశ్రవణంగా జన్మిస్తాడు. వైశ్రవణ ఇంకో పేరే కుబేరుడు. కుబేర కైలాసంలో ఉండేవాడు. కుబేరుడు పుట్టుక నుంచినే చాలా శ్రీమంతుడు. వారి అంతస్తు గురించి చాలా అహం ఉండేది. తన అంతస్తు గురించి అందరికీ తెలియాలని అన్ని దేవతలను భోజనానికి పిలుద్దామని ఆలోచించి ముందుగా తన ఆరాధ్య దేవుడైన మహాశివుని దగ్గరికొచ్చి పిలుస్తాడు. శివుడు నేను రావడం కుదరదు అన్నప్పుడు మీరు రావాలి అని బలవంత పెట్టగా శివుడు పార్వతీదేవి ఆలోచించి తన కొడుకు అయిన గణేశని పంపిద్దామని నిశ్చయిస్తారు. అప్పుడు కుబేరాని వెళ్ళి గణేశుని స్వాగతించి లోపలికి తీసుకెళ్తాడు. కుబేరుడు గణేశుని దగ్గరికొచ్చి తనకి చెబుతారు, మీరు ఏమి సంకోచించక మీకు ఎంత కావాలి అంత తినండి అన్నప్పుడు గణేశుడు అంతా తినేస్తాడు. అప్పుడు కుబేరుడు ఇంకా వంటగదిలో అవుతుంది అనగా గణేశుడే వెళ్ళి అంతా తిని ఖాళీ చేస్తాడు. నాకు ఇంకా కావాలి, నువ్వు ఏమన్నావు, నీకు ఎంత కావాలో అంత తిను అన్నావుగా, ఇప్పుడు నాకింకా పెట్టకపోతే నేను నిన్నే తిని నా ఆకలి తీర్చుకుంటా అన్నప్పుడు కుబేరుడు భయపడుతూ అక్కడి నుంచి పరిగెత్తుతాడు. కానీ గణేశుడు తరుముకుంటూ వెళ్ళగా కుబేరుడు శివన దగ్గరికెళ్ళి కాళ్ళపై పడి నడిచిందంతా చెప్పి నన్ను క్షమించు మహాదేవా, నా అంతస్తు గురించి నాకు చాలా అహం ఉండేది, గణేశునికి చెప్పండి నన్ను వదిలేయని అన్నప్పుడు శివుడు గణేశునికి చెబుతాడు, గణేశ మీ అమ్మ నీ కోసం మోదకాలు చేసింది, వెళ్ళి తిను అన్నప్పుడు గణేశుడు అక్కడి నుంచి బయలుదేరతాడు. అప్పటినుంచి కుబేరకుండే అహం అంతా వెళ్ళిపోతుంది. ఒక పెద్ద బంగ్లాలో చాలా ప్రేతాత్మలుండేది. అందులో ఒక ఆత్మ బంగ్లాకు వెళుతుండగా అక్కడికి ఒక మాంత్రికుడు వస్తాడు. ఆ మాంత్రికుని చూసిన ఆత్మ పక్కనే ఉండే ఒక చెట్టుపై వెళ్ళి కూర్చుంటుంది. అలాగే కొంచెం ముందుకెళ్తే మాయా ఇల్లు కనిపిస్తుంది. దీన్ని చూసిన ఆత్మ వారెవ్వా, ఈ ఇల్లంతా చాలా బాగుంది, నా కోసమే కట్టినట్టుంది, నేనుండడానికి ఇదే కరెక్ట్ ప్లేస్ అంటూ లోపలికి వెళుతుంది. అది అవుట్ సైడ్ మాత్రం ఒక భూత్ బంగ్లా. లోపలికి వెళ్ళి చూస్తే అది ఒక వైట్ హౌస్ అయ్యింటుంది. ఆ బంగ్లాకి ఎవరు రారని హ్యాపీగా టీవీ చూసుకొని కూర్చుంటుంది. అదే సమయానికి రామన్న అనే ఒక మనిషి ఇల్లు దొరుకుతుందేమో అని అడుగుతుంటూ వస్తుండగా ఎవరు రామన్నకి ఇల్లు హద్దుకు ఇవ్వరు. రామన్న బాధగా వస్తుండగా అక్కడ ఒక మాయా ఇల్లు కనిపిస్తుంది. రామన్న ఆ ఇల్లును చూసి షాక్ అవుతాడు. వావ్, పాలికొచ్చింది పంచామృతం అని, అద్దె కూడా ఇచ్చే పని లేదు, హాయిగా ఉండొచ్చు అని లోపలికి వెళ్ళి చూస్తే అది ఒక వైట్ హౌస్ అయి ఉంటుంది. అప్పుడు రామన్న వావ్, ఈ ప్లేస్ అంతా చాలా బాగుంది, ఇక ఎవరేమన్నా ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు, ప్రయాణం చేసి చాలా అలసిపోయా, తినడానికి ఏమైనా చేసుకుంటా అని వంట రూమ్కి వెళుతుండగా దీన్ని చూసిన ప్రేతాత్మ బాధపడుతూ
ఈ ఇల్లు నేనుండడానికి తీసుకుంటే ఇక్కడికి వచ్చాడు ఈ మనిషి అని తిట్టుకుంటూ, ఇప్పుడు ఏం చేయాలి, ఈ మనిషి ఎలా వెళ్ళగొట్టాలి, భయపెడుతా అని అక్కడి నుంచి వెళుతుంది. రామన్న నీళ్లు తీసుకొచ్చి తిందామని లోపలికి వెళ్ళిన తక్షణం అక్కడికి ప్రేతాత్మ వస్తుంది. భోంచేసి చాలా రోజులయ్యింది. ఈ మనిషి వచ్చింది మంచిదే అయ్యింది. ఈ మనిషి వచ్చే లోపల ఇదంతా తినాలని తింటుండగా అక్కడికి ఆ మనిషి మళ్ళీ వస్తాడు. రామన్న రావడం చూసి ఆ ప్రేతాత్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రామన్న వచ్చి చూసిన తక్షణం షాక్. అయ్యో, ఎక్కడికి వెళ్ళింది నా పిజ్జా, బర్గర్ అంతా అని చింతిస్తుండగా అక్కడికి ప్రేతాత్మ వస్తుంది. ఇదంతా నేనే తినింది, ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అన్నప్పుడు రామన్న, నువ్వేం చేస్తావో నీకే తెలియకపోతే ఇక నాకెలా తెలుస్తుంది అంటాడు. అప్పుడు ప్రేతాత్మ షాక్. నేనెవరో తెలుసా ప్రేతాత్మ అన్నప్పుడు రామన్న, నువ్వెవరైతే నాకేంటి, నువ్వేమైనా చేసుకో, నేను మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు అన్నప్పుడు ఆ ప్రేతాత్మ, అయ్యో ఈ మనిషి నన్ను చూసి భయపడట్లేదు అని చింతిస్తుండగా అక్కడికి తన స్నేహితురాత్మ ఒక్కటొస్తుంది. ఏమైంది స్నేహిత, నేను నీకున్నానని మరిచావా అన్నప్పుడు ప్రేతాత్మ జరిగిందంతా చెబుతుంది. అప్పుడు తన స్నేహితాత్మ ఒక ఉపాయం చెబుతుంది. అప్పుడు ప్రేతాత్మ ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి వెళుతుంది. ఇంటికొచ్చి అన్ని వస్తువులు పాడు చేయుతుండగా రామన్న అక్కడికొచ్చి, ధన్యవాదాలు ప్రేతాత్మ, నేను ఇదంతా మార్చాలి అనుకుంటుని, అంతలో నువ్వే మారుస్తున్నావు, చాలా ధన్యవాదాలు, అలాగే ఆ కిటికీని కొంచెం పగలగొట్టవా, నాకు శ్రమ అయినా తప్పుతుంది అన్నప్పుడు ప్రేతాత్మ మళ్ళీ షాక్. అయ్యో, నన్ను దయ్యం అనుకుంటాడా, ఒక పని మనిషి అనుకుంటున్నాడా, అన్ని పనులు నాతోనే చేపిస్తున్నాడు అని చాలా బాధ పెడుతుండగా అక్కడికి మళ్ళీ తన స్నేహితులాత్మలు వస్తుంది. ఆ మనిషి వెళ్ళిపోయాడా అన్నప్పుడు ప్రేతాత్మ, లేదు, అందుకు బదులుగా నాతోనే అంత పని చేపిస్తున్నాడు అని చెబుతుంది. అప్పుడు తన స్నేహితురాత్మ ఇంకా ఒక ఉపాయం చెబుతుంది. ప్రేతాత్మ అక్కడి నుంచి వెళ్ళి రామన్న పిల్లలకు పాఠం చెబుతుండగా అక్కడికి ప్రేతాత్మ వస్తుంది. అందరూ దయ్యం అని భయపడి అక్కడి నుంచి పారిపోతారు. అప్పుడు రామన్న, ఏ పిశాచి అని తిడుతుండగా ప్రేతాత్మ, నువ్వు ఇల్లు ఖాళీ చేయి, నేను వెళ్ళిపోతా అన్నప్పుడు, నా పని ఉంటే అద్దుకైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, పని లేకపోతే తినడానికి ఏం చేయాలని ఆలోచించి ఇంటికొచ్చి ఆ ప్రేతాత్మని పిలుస్తాడు. ఏ పిశాచి, నీ వల్ల నా పని పోయింది, నాకు ఇప్పుడు పని ఇప్పిస్తే నీ ఇల్లు ఖాళీ చేస్తా అన్నప్పుడు ఆ ప్రేతాత్మ ఒక మాయా తోటనిచ్చి, ఇందులో నువ్వు ఎన్ని అరటి పళ్ళు కోసుకున్నా ఇది ఖాళీనే అవ్వదు, ఇది ఒక మాయా తోట అన్నప్పుడు రామన్న చాలా సంతోషించి, చాలా ధన్యవాదాలు ప్రేతాత్మ, ఆ పనిలో కూడా నాకు ఇంత లాభం దొరికేది కాదు అంటుండగా ప్రేతాత్మ, బరీ ధన్యవాదాలంతేనా అన్నప్పుడు రామన్న, ఇప్పుడు నేను శ్రీమంతుడు, నీకేం కావాలో అడుగు అంటుండగా ప్రేతాత్మ, నాకు ఆకలేసినప్పుడు వండి పెడితే అంతే చాలు అంటుంది. అప్పటి నుంచి ప్రేతాత్మకు రామన్న సహాయం చేస్తూ, రామన్నకు ప్రేతాత్మ సహాయం చేస్తూ ఇద్దరు కలిసి ఉండేవారు. అందుకే చెప్పడం, అర్థం చేసుకుంటే శత్రులు ఆప్తులైతారు అని. మండలం అనే ఊరిలో రామయ్య అనే మనిషికు రేణుక అనే భార్య ఉండేది. రేణుకకు ఒకే ఒక్క కూతురు రేవతి. రేణుక మరణించాక తన కూతురి కోసం రమణి అనే అమ్మాయిని రెండనే వివాహం చేసుకుంటాడు. రమణికు ఇద్దరు పిల్లలు, రక్షిత, రాజేష్. రమణి అంత పని రేవతితోనే చేపించేది. తన పిల్లలని మాత్రం
కూర్చోపెట్టి పనులు రేవతి చేతిలోనే చేపించేది. తన భర్త ఇంటికొచ్చిన తక్షణం అంత పనులు తానే చేసినట్టుగా నాటకం చేసేది. తన భర్త దగ్గర మంచిది అనిపించుకోవాలని రేవతిని తినడానికి పిలిచింది. తన భర్త వెళ్ళాక రమణి రేవతిని తిడుతుంది. చెప్పిన తక్షణం వచ్చేస్తావా, అక్కడి నుంచి తోసేస్తుంది. పాపం రేవతి ఏడుస్తూ నన్ను క్షమించు పిన్ని అన్నప్పుడు రమణి తన పిల్లలకి మాత్రం అన్నం పెడుతుంది. అక్కడికి రేవతి వస్తుంది. పిన్ని నాకి కొంచెం అన్నం పెట్టవా అన్నప్పుడు రమణి నా పిల్లలు తిన్న తర్వాత రా, దృష్టి పెడతావా అని కొట్టి అక్కడి నుంచి తోసేస్తుంది. ఎంత అడిగినా అన్నం పెట్టదు. పాపం రేవతి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్తుంది. రక్షిత రాజేష్ వెళ్ళి పడుకుంటారు. రేవతి పాపం తన అమ్మని తలిచి ఏడుస్తుండగా అక్కడికి ఒక దెయ్యం వస్తుంది. రేవతి ఆ దెయ్యాన్ని చూసి షాక్ అవుతుంది. అప్పుడు ఆ దెయ్యం, భయపడకు రేవతి, నేను నీకు సహాయం చేస్తా, ఎందుకు ఏడుస్తున్నావు అన్నప్పుడు రేవతి జరిగిందంతా చెబుతుంది. నాకు మా అమ్మ ఉంటే నాకు అన్నం పెట్టేది అన్నప్పుడు ఆ దెయ్యం రేవతికి బుద్ధి చెప్పాలని అక్కడి నుంచి వెళ్తుంది. ఒక్కరోజు రమణి ఎప్పటిలాగే రేవతికి పని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. ఇది పని చేస్తుందా లేదా వెళ్ళి చూద్దామని అక్కడికొచ్చి చూస్తే ఆ దెయ్యం రేవతికి సహాయం చేస్తుంది. దీన్ని చూసిన రమణి షాక్ అవుతుంది. ఏంటిది, దెయ్యం పని చేస్తుంది అని భయపడి అక్కడి నుంచి పరిగెత్తుతుంది. రమణి ఎక్కడికెళ్ళినా ఆ దెయ్యం వదలేదు. అప్పుడు రమణి నన్ను వదిలేయన్నప్పుడు ఆ దెయ్యం నిన్ను వదలాలంటే నేను చెప్పినట్టు చేయాలి అన్నప్పుడు రమణి సరే చేస్తాను, ఏం చేయాలి అంటుంది. అప్పుడు ఆ దెయ్యం, నువ్వు నీ పిల్లలని ఎలా చూసుకున్నావో రేవతిని అలాగే చూసుకోవాలి, అన్ని పనులు నువ్వే చేయాలి, రేవతిని ఎప్పుడు ఏడిపించకూడదు, అలా చేస్తే నేను మళ్ళీ వస్తా అన్నప్పుడు ఆ దెయ్యానికి భయపడి అప్పటి నుంచి రేవతిని తన స్వంత పిల్లలాగా చూసుకునేది. వీర సామ్రాజ్యం అనే ఊరిలో బలవీర్ అనే రాజునకు వీర్ అనే పుత్రుడుండేవాడు. వీర్ షిప్పు సాగపించడానికి సముద్ర మధ్యానికి వచ్చేవాడు. అదే సముద్రంలో ఒక జలకన్య ఉండేది. అక్కడ వారు ఎంతో ఆనందంగా ఉండేవారు. ఒకరోజు జలకన్య తన స్నేహితులు మనిషి గురించి చెప్పడం విని ఆ జలకన్యకు మనిషిని చూడాలని కోరిక అవుతుంది. మనిషిని చూద్దామని సముద్రపై వచ్చి మనిషిని చూసి చాలా ఆనందిస్తుంది. అరే వీరు ఎంత బాగా నడుస్తున్నారని. కానీ మనిషిని చూసి ఆ జలకన్య చాలా బాధపడుతుంది. రోజు ఆ మనిషిని చూడడానికి సముద్రపై వచ్చేది. కానీ ఆ మనిషిని చూసి ఆ మనిషితో మాట్లాడడం కుదరదు అని చాలా బాధపడేది. వీర్ ఎప్పటిలాగే తన పనికి తాను వెళుతుండగా అక్కడ ఒక ఆడపిల్ల పడిపోయినట్టు కనిపిస్తుంది. రక్షిస్తామని వెళ్ళినప్పుడు చాలా గాలి వచ్చిన కారణంగా ఆ బోట్ నీటిలో మునిగిపోతుంది. అప్పుడు ఆ జలకన్య యువరాజునికి ఏమయ్యిందో అని కంగారు పడుతూ యువరాజుని కాపాడడానికి సముద్ర లోపలికి వెళుతుంది. నేను ఎలాగైనా ఈ యువరాజుని రక్షించాలని వెళ్ళి ఆ సముద్రం గడ్డిపై వదిలేస్తుంది. ఎవరో రావడం చూసి పక్కనే ఉండే బోటు వెనకాల వెళ్ళి దాక్కుంటుంది. అప్పుడు వీర్ కళ్ళు తెరిచి, ధన్యవాదాలు యువరాణి, ఆ ప్రాణం రక్షించినందుకు అంటూ మాట్లాడుతుండగా జలకన్య
దూరం నుంచినే చూసి యువరాజుడు క్షేమంగానే ఉండాడు అని చాలా ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జలకన్నకు రాత్రంతా నిద్రే రాదు. ఎప్పుడు తెల్లారుతుందో, ఎప్పుడు యువరాజుని చూస్తాను అని ఆలోచిస్తూ కూర్చుంటుంది. తెల్లారగానే జలకన్నే సంతోషంగా సముద్రపై వచ్చి చూస్తే యువరాజుడు వేరే యువరాణితో వివాహం చేసుకుంటాడని జలకన్నే చాలా బాధపడుతుంది. ఇక యువరాజుడు నాకి దక్కడని, నన్ను క్షమించు యువరాజా, నువ్వు లేక నేను ఉండలేను, వచ్చే జన్మలైనా కలిసుందాం అని తన ప్రాణం తీసుకుంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఎందుకు నీ ప్రాణం తీసుకుంటున్నావు అన్నప్పుడు జలకన్నే జరిగిందంతా చెబుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక మనిషిగా మార్చినప్పుడు జలకన్నే చాలా సంతోషించి యువరాజుని దగ్గరికి వెళుతుంది. అప్పుడు వీర్, ఎవరు నువ్వు అన్నప్పుడు జలకన్నే జరిగిందంతా చెబుతుంది. అప్పుడు వీర్, నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావా, నాకు నువ్వంటే ఇష్టమే అని వారిద్దరూ పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఉండేవారు. ఒక పెద్ద ఊరిలో శాంభవి అనే అత్తకు శారద, సరస్వతి అనే ఇద్దరు కోడలుండేవారు. తన కొడుకు శంకర్. శారద చెప్పిన పని చేయదు. బదులుగా తన అత్తని తిట్టి నువ్వే చేయి అని చెబుతుంటుంది. పాపం సరస్వతి అమాయకురాలు. పని విషయానికొస్తే రోబోలాగా పనిచేసేది. అంత క్షణంలో చిటికలో ముగిచ్చేది. తన భర్త దగ్గరను చాలా మంచిగా ఉండేది. తన భర్త ఆనందమే తన ఆనందంగా భావించి ఉండేది. శారద ఎవరికేమైనా నా ఇష్ట ప్రకారమే నడుచుకోవాలని వాదించేది. తన భర్త ఏమి చెప్పినా దానికి వ్యతిరేకంగానే వెళ్ళేది. ఒకరోజు శారద తన భర్తకు ఒకే భార్య ఉండాలని సరస్వతిని తరకారి తీసుకొద్దాం రా అని తీసుకెళ్లి బంధిస్తుంది. శారద ఒకటే రావడం చూసి శంకర్ ఇక తన అత్త అయిన శాంభవి, ఏంటి ఒకటే వస్తున్నావు, సరస్వతి ఎక్కడా అని అడుగుతున్నగా శారద నాకు తెలీదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు శాంభవి తన కొడుకు శంకర్కి చెబుతుంది, సరస్వతి ఎక్కడున్నా వెదికి తీసుకొని రా అని. అప్పుడు శంకర్, అమ్మా, నన్ను సరస్వతి అంతగా ఎవరూ అర్థం చేసుకోలేదు, నేను నా సరస్వతి లేక ఉండలేనమ్మా అన్నప్పుడు శాంభవి, అవును, నువ్వు చెప్పేది నిజమే, నాకు సరస్వతి లేకుండా ఉండలేను. నాకు సరస్వతి పనిలో సహాయం చేసి స్వంత అమ్మలాగా చూసుకునేది. అందుకే నాకు సరస్వతి అంటే చాలా ఇష్టం, నా కూతురు కన్నా ఎక్కువ అంటూ మాట్లాడుతుండగా శారద, వీరికి దీనిపై ఇంత ప్రేముందని తెలిసింటే దీన్ని దాచిపెట్టే బదులుగా చంపేసేదాన్ని. ఇది లేకపోతే 5 నిమిషాలు కాలేదు, అప్పుడే వెదకడానికి వెళ్ళారు. నేను లేకపోతే ఏం చేస్తారో చూస్తా. రేపు వెళ్ళి నాకు నేనే బంధించుకుంటా. ఇప్పుడు వెళ్ళి పడుకున్నామని వెళ్ళి పడుకుంటుంది. అంతలో శంకర్ సరస్వతిని వెదికి ఇంటికి తీసుకొస్తాడు. శారద మార్నింగ్ లేచి సరస్వతిని చూసి, సరస్వతిని ఒక్కరోజులోనే వెదికారు, నన్ను ఇంకా త్వరగా వెతుకుతారని తినడానికి కొంచెం ఫుడ్ తీసుకొని అక్కడి నుంచి వెళ్తుంది. శారద వెళ్ళి 3 రోజులైనా ఎవరూ వెదకరు. అప్పుడు శారదాని ఇంటికొచ్చి, అత్తమ్మ, నన్ను ఎవరో బంధించారు, మీరెవరు నన్ను వెదకనే లేదు అంటుండగా శాంభవి, నువ్వన్నా ఒకటే లేకున్నా ఒకటే, నువ్వున్నా ఎవరిని మాట్లాడవు కదమ్మా, నీ రూమ్లోనే ఉంటావు, ఇప్పుడు నీ రూమ్లోనే ఉన్నావని మేమెవరూ వెతకలేదు. పోనీలే, నీకిప్పుడు ఏమీ కాలేదు కదా, క్షేమంగా ఉన్నావు, ఏమైనా తిన్నావా లేదా, రామ్మ భోంచేయి అన్నప్పుడు శారద పశ్చాత్తాపంతో తను ఎంత పెద్ద తప్పు చేసిందో తెలుసుకొని అప్పటినుంచి సరస్వతి శారద
ఇద్దరూ కలిసి పనులు పంచుకునేవారు. శంకర్ నా భార్య మారిందని ఇద్దరిని ఒకేలాగా చూసుకునేవారు. అప్పటినుంచి ఎవరికి ఏ ప్రాబ్లం లేక చాలా సంతోషంగా ఆనందంగా ఉండేవారు. శ్రీరంగపురం అనే ఊరిలో రష్మి అనే అమ్మాయి ఒక హోటల్లో షెఫ్గా పనిచేస్తుంటుంది. అందులో వచ్చే డబ్బుతో ఈరోజు తినడానికి అవుతుందని కేక్ క్లోజ్ చేసి హోటల్ క్లోజ్ చేసుకొని ఇంటికెళ్తుంది. రష్మి కూతురు రమ్య దినమంతా టీవీ చూస్తూ డాన్స్ చేస్తూ ఉండేది. తన అమ్మ వచ్చేది చూసి చదువుకున్నట్టు నటిస్తుంది. రమ్యతో ఆటలాడుతుండగా టీవీ కేబుల్ కట్ అవుతుంది. రష్మి దాన్ని రెడీ చేసి వండడానికి వెళుతున్నప్పుడు అదే సమయానికి తన అమ్మగారు వస్తారు. రష్మి రా అమ్మా కూర్చో అని మాట్లాడుతుండగా రమ్య టీవీలో మునిగిపోయి ఉంటుంది. ఆ షో చూస్తూ చాలా ఆనందంగా ఉండేది. అదే సమయానికి అక్కడికి పోలీసులు వస్తారు. ఎక్కడా అన్నప్పుడు రమ్య లోపలుంది అని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. రష్మి వచ్చి ఏమైంది అన్నప్పుడు పోలీసులు జరిగిందంతా చెబుతారు. నువ్వు పనిచేసే హోటల్లో దొంగతనం జరిగింది. ఆ తాళాలు నీ దగ్గరే ఉంది కదా, అది నువ్వే అని మా అనుమానం అన్నప్పుడు రష్మి ఆ హోటల్కి వెళ్తుంది. ఆ హోటల్లో అందరూ రష్మిని చాలా అవమానించి అక్కడి నుంచి గెంటేస్తారు. అప్పుడు రష్మి బట్టలమ్మి తానే ఒక హోటల్ ఓపెన్ చేస్తుంది. ఆ హోటల్ కన్నా రష్మి హోటల్ చాలా ఫేమస్ అవుతుంది. అందులో వచ్చే ప్రాఫిట్తో ఒక విమానం కొని ఒక బిజినెస్ ఉమెన్ అవుతుంది. తనకు ఎన్నో బహుమానాలు దొరుకుతాయి. తనకొచ్చే ప్రాఫిట్లో తన ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉండేది. వనపల్లి అనే ఊరిలో దీక్షిత్ అనే మనిషికు ప్రీతి అనే కూతురుంటుంది. ప్రీతి అందరి దగ్గరను చాలా ప్రేమగా ఉండేది. దీక్షిత్కు ప్రీతి అంటే చాలా ప్రేమ. ప్రీతి కోసం దీక్షిత్ రక్షిత అనే అమ్మాయిని రెండని వివాహం చేసుకుంటాడు. రక్షిత ప్రీతిని సరిగా చూసుకోదు. దీన్ని చూసిన తన నాన్న దీక్షిత్ ప్రీతిని పిలుస్తాడు. అమ్మ ప్రీతి రా ఇటు అన్నప్పుడు ప్రీతి పిలిచావా నాన్న అంటుంది. అప్పుడు దీక్షిత్ అవును తల్లి, నేను మీ అమ్మకు డివోర్స్ ఇద్దాం అనుకుంటున్నా అన్నప్పుడు ప్రీతి ఎందుకు నాన్న అంటుంది. అప్పుడు దీక్షిత్ సరే అమ్మా, నువ్వు చెబుతున్నావని ఇది ఒక్కసారి చూస్తా. నేను లేకున్నప్పుడు ఇంట్లో జాగ్రత్తగా ఉండు తల్లి అని అక్కడి నుంచి వెళ్తాడు. దీన్ని చాటుగా వినిపించుకున్న రక్షిత తన స్నేహితురాలకి ఫోన్ చేసి జరిగిందంతా చెబుతుంది. నాకు చాలా భయంగా ఉంది, నా భర్త నాకు డివోర్స్ ఇస్తాడంట అన్నప్పుడు తన స్నేహితురాలు రంజిత ఇప్పుడు ఆ పాప ఉంటే కదా నీకు డివోర్స్ ఇస్తాడు. ఆ పాపతో ప్రేమగా ఉన్నట్టు నటించి నువ్వే ఎవరూ లేకున్నప్పుడు ఆ శివుని దగ్గరికి పంపించేయి అన్నప్పుడు రక్షిత సరే నాకంతా అర్థమైంది, నేను చూసుకుంటా అని ఫోన్ కట్ చేసి వంటగదికి వెళుతుంది. కొన్ని రోజులు ప్రీతిని రక్షిత తన స్వంత పిల్లలాగా చూసుకుంటుంది. ప్రీతి తన నాన్న దగ్గరికి వెళ్ళి చూడు నాన్న, అమ్మ ఎంత ప్రేమగా చూసుకుంటుంది అన్నప్పుడు దీక్షిత్ సరే తల్లి, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రక్షితకు కొన్ని సంవత్సరాల తర్వాత ఒక పాప అవుతుంది. కానీ దీక్షిత్ ఇంటికొచ్చిన తర్వాత ముందుగా ప్రీతి దగ్గరికి వెళ్ళేవాడు. దీన్ని చూసిన రక్షిత చూడండి, మీకు ఒక కొడుకున్నాడు, మీకు ఎప్పుడు మీ కూతురే కనిపిస్తుందా అంటూ తిడుతుండగా దీక్షిత్ అదేమి పట్టించుకోక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రీతికు తన తమ్ముడంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ రక్షిత
తన కొడుకుని ప్రీతికివ్వదు, ముట్టుకోవడానికి ఇవ్వదు. ప్రీతి వెళ్ళి తన నాన్నకు చెబుతుంది, నాన్న నాకు తమ్మని దగ్గర ఆడుకోవాలనుంది అన్నప్పుడు దీక్షిత్ వెళ్ళి తన కొడుకుని తీసుకొచ్చి ప్రీతికిస్తాడు. ప్రీతి చాలా సంతోషిస్తుంది. అప్పుడు దీక్షిత్, ఇద్దరు ఎప్పటికీ ఇలాగే నవ్వుతూ ఉండాలి, నా ప్రాణం పోయినా పర్లేదు అని దీక్షిత్ చాలా సంతోషిస్తాడు. దీక్షిత్ పనికి వెళ్ళిన తర్వాత రక్షిత, ఈరోజు ఎవరూ ఇంట్లో లేదు, ఇదే కరెక్ట్ టైం ప్రీతిని చంపడానికి అని తను తాగే జ్యూస్లో విషం కలుపుతుంది. అదే సమయానికి తన స్నేహితురాలు రంజిత అక్కడికి వస్తుంది. వచ్చి, హాయ్ రక్షిత, ఎలా ఉన్నావు, నేను చెప్పిన పని అయిందా అన్నప్పుడు రక్షిత, అవును, ఆ పనిలోనే ఉన్నా, ఉండు వచ్చి చెబుతా అని ప్రీతిని పిలవడానికి వెళుతుంది. రా ప్రీతి, జ్యూస్ తీసుకో అన్నప్పుడు ప్రీతి, సరే అమ్మా వస్తున్నా అని రక్షితతో పాటు వస్తుంది. వారు వచ్చే లోపల రంజిత ఆ విషం కలిపిన జ్యూస్ తాగి చచ్చిపోతుంది. అప్పుడు రక్షిత ఏడుస్తూ, రంజిత నువ్వు ఆ జ్యూస్ ఎందుకు తాగావు, నేను నీకు ముందే చెప్పాల్సి ఉండేది అని ఏడుస్తుంది. అక్కడికి అందరూ వస్తారు. అప్పుడు ఏమైంది అన్నప్పుడు రక్షిత తనకు గుండెపోతొచ్చి అక్కడే పడి చచ్చిపోయింది అని చాలా బాధపడుతుండగా ప్రీతి, అమ్మా ఏడవకమ్మా అని లోపలికి తీసుకెళ్తుంది. లోపలికి తీసుకెళ్ళి, ఏడొద్దమ్మా అని ఓదార్చి, ఈరోజు అన్ని పనులు నేనే చేస్తా, మీరు కూర్చోనుండండి అన్నప్పుడు రక్షిత, వద్దు తల్లి, మీ నాన్నకు తెలిస్తే నన్ను తిడతాడు అన్నప్పుడు ప్రీతి, ఏం కాదమ్మా, నాన్నకు నేను చెబుతా, అమ్మొద్దు అన్న నేనే చేస్తున్నా అని అన్నప్పుడు రక్షిత తన మనసులో, ఇది కరెక్ట్ టైం, అలాగే దీన్ని బావిలో తోసేస్తే పీడ విడుదలవుతుంది అని ఆలోచించి, సరే ప్రీతి, నేను ఇక్కడే ఉంటా, నువ్వు జాగ్రత్త అని ప్రీతి నీరు నింపుతుండగా రక్షిత బావిలోకి తోయడానికి వెళుతుంది. ప్రీతి తన నాన్నను చూసి, నాన్న వచ్చాడు అని పక్కకెళుతుంది. ప్రీతి పక్కకెళ్ళిన కారణంగా రక్షితని బావిలో పడి చచ్చిపోతుంది. అప్పుడు ప్రీతి ఏడుస్తూ, అమ్మా నువ్వు కూర్చో అంటే బావిలో ఎందుకు పడ్డావు అని ఏడుస్తుండగా ప్రీతి ఏడవడం చూసి దీక్షిత్ పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏమైంది తల్లి అన్నప్పుడు ప్రీతి జరిగిందంతా చెబుతుంది. నాన్న, మీరు పనికెళ్ళిన తర్వాత అమ్మ స్నేహితురాలు రంజిత వచ్చింది, నేను తాగి జ్యూస్ తాగి చచ్చిపోయింది. అమ్మ ఎంత వద్దన్నా పనులన్నీ నేనే చేస్తా అని నీరు నింపుతుంటే నువ్వు కూర్చోమ్మా అంటే బావిలో పడి చచ్చిపోయింది అని చాలా బాధపడుతుండగా దీక్షిత్ అన్నీ అర్థం చేసుకొని, తను సచ్చి మంచిదే చేసిందమ్మా, తను ఉంటే నీకింకేదైనా చేసేది, ఇప్పుడు నువ్వు క్షేమంగా ఉన్నావు కదా, నీకేమీ కాలే కదా అంటూ అప్పటినుంచి దీక్షిత్, ప్రీతి, ఇక తన తమ్ముడు ప్రశాంత్ ముగ్గురు చాలా హ్యాపీగా ఉండేవారు. బేగూరు అనే ఊరిలో శంభు అనే మనిషికు సింధు అనే భార్య ఉండేది. వారికి 2 పిల్లలు, జాను, చిట్టి. ఒక్కరోజు శంభుకి గుండెపోతొచ్చి మంచం మీద పడతాడు. అప్పుడు శంభు, ఇక మన పిల్లలే పని చేయాలి అన్నప్పుడు సింధు, సరే నేను వారికి చెబుతాను, మీరు పడుకోండి అని చిట్టి దగ్గరికి వస్తుంది. చూడు చిట్టి, మీ నాన్నకు ఒంట్లో బాలేదు, ఇప్పుడు అన్ని పనులు నువ్వే చేయాలి, నువ్వే కొంచెం మీ నాన్నకు సహాయం చేయి అన్నప్పుడు చిట్టి అవేం పట్టించుకోక వెళ్ళి పడుకుంటాడు. దీన్ని వినిపించుకున్న జాను, అమ్మ నేను నాన్నకు సహాయం చేస్తా అని
పళ్ళమ్మడానికి వెళుతుంది. జాను చాలా మంచిది. జాను పళ్ళమ్ముతుండగా అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. తన దగ్గర డబ్బులుండదు. నాకు పళ్ళు కావాలి, కానీ నేను నీకు డబ్బులివ్వను. బదులుగా ఒక బుట్టి ఇస్తా. ఇచ్చేలాగుంటే ఇవ్వు, లేకపోతే పో అంటుంది. అప్పుడు జాను సరే అమ్మా, అదే ఇవ్వండి అని ఆ బుట్టిని తీసుకొని ఇంటికొస్తుంది. ఇంటికొచ్చి తన అమ్మతో జరిగిందంతా చెబుతుంది. అప్పుడు సింధు సరే దాన్ని తీసుకెళ్ళి రూమ్లో పెట్టు అన్నప్పుడు జాను వెళ్ళి ఆ రూమ్లో పెడుతుంది. పళ్ళు పెట్టుకోవడానికి అవుతుంది కదా అని వచ్చి చూస్తే అక్కడ ఒక కోడి గుడ్డు ఆ బుట్టిలో పడి ఆ బుట్టి నిండిపోతుంది. దీన్ని చూసిన జాను షాక్ అవుతుంది. ఏంటిది, ఒక్క గుడ్డు పడితే ఎన్ని గుడ్డులయ్యాయి అని ఆశ్చర్యంగా చూస్తుండగా అక్కడికి తన అమ్మ వస్తుంది. తన అమ్మ సింధును దీన్ని చూసి షాక్ అవుతుంది. ఇదేదో మాయా బుట్టిలాగుంది, టెస్ట్ చేద్దామని ఆ బుట్టిని తీసుకొచ్చి ఆ బుట్టిలోకి ఒక యాపిల్ వేస్తే ఆ బుట్టి నుంచి యాపిల్ అవుతాయి. ఆ బుట్టిలోకి ఏమేసినా అది నిండిపోయేది. అందరూ చాలా సంతోషించి మనం ఇంకా ఇందులో గుడ్డలు వ్యాపారం చేయొచ్చు, అలాగే ఈ డబ్బుతో ఒక కొత్త ఇల్లు కొనుక్కోవచ్చు అని మాట్లాడుతుండగా ఈ విషయం తెలిసిన చిట్టికు చాలా సంతోషం అవుతుంది. చిట్టి తన స్నేహితుడికి ఫోన్ చేసి జరిగిందంతా చెబుతాడు. మా ఇంట్లో మాయా బుట్టి ఉంది, ఇప్పుడు మేము ఇల్లు కొనుక్కుంటున్నామని. అప్పుడు చిట్టి స్నేహితుడు సరే హ్యాపీగా ఉండండి అని ఫోన్ కట్ చేస్తాడు. చిట్టి వారు ఒక కొత్త ఇల్లు కొనుక్కుంటారు. ఆ ఇల్లును చూడడానికి చిట్టి ఫ్రెండ్ బంటిను అక్కడికి వస్తాడు. ఎలా ఉన్నావురా చిట్టి అన్నప్పుడు చిట్టి నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు, కూర్చోరా నేను నీకోసం జ్యూస్ తీసుకొస్తా అని వంటగదికి వెళ్ళడం చూసి బంటి ఎవరు లేరని ఆ బుట్టిని అక్కడి నుంచి కొట్టేస్తాడు. ఆ బుట్టిని వారింటికి తీసుకెళ్ళి పెట్టుకుంటాడు. చిట్టి వారి నాన్న వచ్చి చూస్తే ఆ మాయ బుట్టి అక్కడ ఉండదు. అప్పుడు చిట్టి వారి నాన్న తన స్నేహితుడు సురేష్కి ఫోన్ చేసి జరిగిందంతా చెబుతాడు. ఒరే సురేష్, కొంచెం ఇంటికి రా అన్నప్పుడు సురేష్ ఇంటికొస్తాడు. ఇంటికొచ్చి విచారిస్తాడు ఎవరెవరు మీ ఇంటికొచ్చారని. ఈ మాయా బుట్టి గురించి మీరెవరికైనా చెప్పారా అన్నప్పుడు చిట్టి అవును, నేను నా ఫ్రెండ్కి చెప్పాను అన్నప్పుడు సురేష్ మరి ఆ బుట్టిని తనే తీసుకెళ్ళుంటాడు అన్నప్పుడు చిట్టి లేదు, తను అలాంటి వాడు కాదు అన్నప్పుడు సురేష్ ఎవరికి తెలుసు, తన మనసులో దురాశ పుట్టిండొచ్చు కదా, మీరందరూ నాతో పాటు రండి అని బంటి వారింటికి తీసుకెళ్తాడు. బంటి వారింట్లో ఆ బుట్టి ఉండడం చూసి అందరూ షాక్ అవుతారు. ఇప్పుడు చిట్టి అడిగింటే నేనే సహాయం చేస్తాను కదరా, కానీ నువ్వు నాకు నమ్మకం ద్రోహం చేసావు, నేను నిన్ను ఎప్పటికీ క్షమించను అన్నప్పుడు బంటి ఏడుస్తూ క్షమించరా, నాకు ఒక ఇల్లుంటే బాగుండేది అని అతి ఆశపడ్డా అన్నప్పుడు ఎంత వినక పోలీసులు బంటిని తీసుకెళ్ళి జైల్లో పెడతారు. అప్పుడు బంటి అయ్యో నాకు ఉండేలోనే నేను చాలా హ్యాపీగా ఉండేవాడిని, నా అతివాస వల్ల నా లైఫ్ అంతా జైలు పాలయ్యింది అని బాధపడుతుండగా చిట్టి వారు అందులో వచ్చే డబ్బుతో ఒక హోటల్ ఓపెన్ చేసి పేదవారికి సహాయం చేస్తూ అందులో వచ్చే డబ్బుతో అందరికీ సహాయం చేస్తూ వారు చాలా హ్యాపీగా ఉండేవారు. అరవాడ అనే ఊరిలో శ్రీనివాస్ అనే మనిషికు కావ్యశ్రీ అనే భార్య ఉండేది. వారి కూతురు శ్రియ. వారు ఎంతే పేదవారైనా వారింట్లో తన కూతురు ఏమడిగినా కొనిపెట్టేవారు. ఒక్కరోజు శ్రీనివాస్ కావ్యశ్రీతో అయ్యో పనిలో లాభం కావట్లేదు, మన దగ్గర తినడానికి డబ్బులు లేవు,
ఇప్పుడు మన కూతురు ఏదైనా అడిగితే మనం ఎలా కొనపెట్టాలి అని మాటలాడుకోవడం శ్రియ చాటుగా వింటుంది. అయ్యో, మా నాన్నకు ఇంత కష్టం ఉంది, కానీ నేను అర్థం చేసుకోక ఏదేదో అడిగాను. ఇప్పుడు నేనే ఏదైనా చేసి మా నాన్నకు సహాయం చేయాలి అని ఆలోచించి వెళ్ళి పడుకుంటుంది. మరుసటి రోజు శ్రియ గార్డెన్కి వెళ్ళి ఏం చేయను అని ఆలోచిస్తుండగా శ్రియకి ఒక ఐడియా వస్తుంది. నేను ఈ మొక్కలమ్మి అందులో వచ్చే డబ్బు మా నాన్నకిస్తా అని ఆ చెట్టుని కోయడానికి వెళుతుంది. అప్పుడు ఆ చెట్టు నుంచి ఒక చిట్టె వస్తుంది. ఆ చిట్టె వచ్చి, ఆగు, నువ్వు ఈ చెట్టును కొయ్యకు అన్నప్పుడు శ్రియ జరిగిందంతా చెబుతుంది. నేను ఈ మొక్కలమ్మి మా నాన్నకు సహాయం చేయాలి అని. అప్పుడు ఆ చిట్టె, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా సరే, నేను నీకు ఈ చెట్టుకి బదులుగా నా మ్యాజిక్తో నీకు 100 చెట్టులు ఇస్తా, కానీ నువ్వు ఈ చెట్టుని మాత్రం కోయకూడదు అన్నప్పుడు శ్రియ చాలా సంతోషించి, సరే, నీకు చాలా ధన్యవాదాలు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శ్రియ ఆ రోజు ఆ మొక్కల నమ్మి అందులో వచ్చిన డబ్బుతో తన నాన్నకిచ్చి ఒక ఫ్లవర్ షాప్ ఓపెన్ చేపిస్తుంది. ఆ పువ్వులు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఆ పువ్వులు కొనడానికి అందరూ శ్రీనివాస్ దగ్గరికి వచ్చేవారు. అదే ఊరిలో పువ్వుల వ్యాపారం చేస్తున్న రమేష్ అనే మనిషి, ఏంటి ఎవరు నా దగ్గరికి రావడం లేదు, అందరూ ఆ శ్రీనివాస్ దగ్గరికి వెళ్తున్నారు, ఉండు వీని పని చెప్తా అని అందరూ పడుకున్నాక రమేష్ వారి తోటకెళ్ళి ఆ చెట్టులకి మందు వేస్తాడు. శ్రియ మార్నింగ్ లేచి గార్డెన్కి వచ్చి చూస్తే ఆ మొక్కలన్నీ వాడిపోయింటుంది. అప్పుడు శ్రియ మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కొయ్యడానికి వెళుతుంది. మళ్ళీ ఆ చెట్టు నుంచి ఆ మ్యాజికల్ చిట్టే వచ్చి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా ఇది కొయ్యకని అన్నప్పుడు శ్రియ, చూడు నువ్విచ్చిన అన్ని చెట్టులు ఎలా వాడిపోయింది అన్నప్పుడు ఆ చిట్టే, సరే నీకు మళ్ళీ 100 చెట్టులు ఇస్తా, దానికి రక్షణగా నేనే రక్షిస్తా అన్నప్పుడు శ్రియ మళ్ళీ సంతోషించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రమేష్ మళ్ళీ వచ్చి ఆ చెట్టులకి మందు పెడతాడు. అప్పుడు ఆ మ్యాజికల్ చిట్టే తన మ్యాజిక్తో ఆ మందునంతా నాశనం చేస్తుంది. రమేష్ ఎన్నిసార్లు మందు వేసినా ఆ మందుని చిటికలో నాశనం చేసేది. రమేష్ ప్రయత్నించి ఇక ఈ చెట్టును పాడు చేయడం నా వల్ల కాదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శ్రీనివాస్ చాలా పువ్వులు అమ్మడం వల్ల వారికి చాలా లాభం వస్తుంది. తనకు వచ్చే డబ్బుతో చాలా హ్యాపీగా ఉండేవారు. చిత్రదుర్గం అనే ఊరిలో సతీష్ అనే మనిషికు సావిత్రి అనే భార్య ఉండేది. వారికి 2 పిల్లలు, సుప్రీత, సాక్షిని. సుప్రీతకు ఒక మంచి సంబంధం వస్తుంది. సతీష్ అక్కడ ఇక్కడ అప్పులు చేసి సుప్రీతకు పెళ్లి చేస్తాడు. ఇక సాక్షినికు పెళ్లి చేస్తే మన బాధ్యత పూర్తి అవుతుంది అని మాట్లాడుతుండగా సతీష్కు ఆరోగ్యం పాడే మంచం ఎక్కుతాడు. సావిత్రి సాక్షిని దగ్గరికి వచ్చి, నువ్వు పెళ్లి చేసుకోమ్మా, ఒక పని అవుతుంది అన్నప్పుడు సాక్షిని కోపంగా, అక్కను పంపి 2 రోజులు కాలే, ఇప్పుడు నా మీద పడ్డావా, మిమ్మల్ని ఈ పరిస్థితితో వదిలి నేనెక్కడికి వెళ్ళను, ఇక నేనే పని చేసి మిమ్మల్ని చూసుకుంటా, ఇప్పుడు ఆకలిస్తుంది, తినడానికి ఏదైనా పెట్టు అన్నప్పుడు సావిత్రి, ఉప్మా చేసా వెళ్ళి తిను అంటుంది. అప్పుడు సాక్షిని, అమ్మా ఎప్పుడు ఉప్మానేనా అన్నప్పుడు సావిత్రి, సరే అక్కడ పికిల్స్ ఉంది
అది వేసుకొని తిను అన్నప్పుడు సాక్షిని ఆ పికిల్స్ తిని, వావ్ అమ్మా, నువ్వంతూ చాలా బాగా చేసావు, ఎక్కడ నేర్చుకున్నావమ్మా ఇంత బాగా చేసావు, పికిల్స్ షాప్ ఓపెన్ చేస్తే మనదే నంబర్ 1 అవుతుందమ్మా అని మాట్లాడుతుండగా సాక్షిని, అవును అమ్మా, మనం ఎందుకు పికిల్ షాప్ ఓపెన్ చేయకూడదు, రేపటి నుంచి నువ్వు చాలా వండు, నేను దాన్ని అమ్మి చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు అన్నప్పుడు సావిత్రి పికిల్స్ చేస్తే సాక్షిని వెళ్ళి అమ్మేది. సావిత్రి చేసిన పికిల్స్ చాలా రుచిగా ఉండడం వల్ల ఆ పికిల్స్ కొనడానికి పక్క ఊరి నుంచి వచ్చేవారు. అందులో చాలా ప్రాఫిట్ రావడం వల్ల వారే ఒక షాప్ ఓపెన్ చేసి అందుకే సురేష్ పికిల్ షాప్ అని పేరు కూడా పెట్టారు. వారి దగ్గర చాలా డబ్బులుండడం వల్ల రోజు ఒక వంట వండేవారు. అప్పుడు సాక్షిని, అమ్మ, నువ్వు పికిల్సే కాదు, అన్ని వంటలు చాలా రుచిగా వండుతావు, ఇక మనం ఒక హోటల్ కూడా ఓపెన్ చేయొచ్చమ్మా అని ఓపెన్ చేసి అందుకు సావిత్రి హోటల్ అని పేరు పెడతారు. అంతలోనే సురేష్ గుండె జబ్బు నయమైతుంది. సావిత్రి హోటల్ చూసుకుంటుంటే సురేష్ పికిల్ షాప్ చూసుకునేవాడు. సాక్షిని వీరిద్దరికీ సహాయం చేస్తూ ఉండేది. సావిత్రి, ఇప్పుడైనా పెళ్లి చేసుకుమ్మా అన్నప్పుడు సాక్షిని, సరే అమ్మా అని పెళ్లి చేసుకొని వారికొచ్చే డబ్బుతో చాలా సంతోషంగా ఉండేవారు. మధుపురం అనే ఊరిలో మీరా అనే అమ్మాయి ఉంటుంది. వారు పేదవారైనా చాలా ఆనందంగా ఉండేవారు. మీరాకు పక్షులంటే చాలా ప్రేమ. పక్షులను చూడడానికి రోజు వారి తోటకెళ్ళేది. మీరా వారి నాన్న అనిరుద్ వారి తోటలో ఉన్న ఆపిల్ అమ్మి అందులో వచ్చిన డబ్బుతో వారి జీవితం గడిచేది. వారి గార్డెన్లో ఒక మ్యాజికల్ పక్షి ఉంటుంది. అది తన మనసులో ఇలా అనుకుంటుంది, అయ్యో, నేను ఇంకా 1 నెల మాత్రమే ఉంటా, మళ్ళీ చచ్చిపోతా. నా ఈ మ్యాజికల్ స్టిక్ వల్ల అందరికీ ఉపయోగం కావాలి. ఇది నేను ఎవరికి ఇద్దాం అని ఆలోచించినప్పుడు అక్కడికి తన స్నేహితుడు వస్తాడు. తన స్నేహితుడు రాహుల్ వచ్చి, నువ్వు ముందుగా వారిని పరీక్షించు, వారి మంచివారా కాదా అని, నీకు ఇంకా 1 నెల టైం ఉంది కదా అన్నప్పుడు ఆ మ్యాజికల్ పక్షి, నేను అలానే చేస్తా అని ముందుగా మీరా దగ్గరికి వస్తుంది. మీరా దగ్గరికి వచ్చి తన మ్యాజిక్తో తనకు తానే బంధించుకుంటుంది. మీరా ఎప్పటిలాగే పక్షుల కోసం మేత తీసుకొని వస్తుంది. ఆ బంధించిన పక్షిని చూసి దాన్ని విడిపిస్తుంది. అప్పుడు ధన్యవాదాలు మీరా అని మాట్లాడిన తక్షణం ఆ తోటలో ఉన్న పళ్ళంతా బంగారం మామిడి పళ్ళుగా మారిపోతుంది. అప్పుడు మీరా షాక్గా చూస్తూ, ధన్యవాదాలు పక్షి, దీనితో నేను అందరికీ సహాయం చేయొచ్చు అని అక్కడ ఉన్న బుట్టికి ఆ పళ్ళు నింపుకొని దారిలో వెళుతుండగా అక్కడికి మీరా స్నేహితురాలు రక్షిత వస్తుంది. రక్షిత ఆ బంగారం మామిడి పళ్ళని చూసి షాక్ అవుతుంది. అప్పుడు రక్షిత మీరాని అడుగుతుంది, నీకు ఈ బంగారు మామిడి పళ్ళు ఎలా దొరికావి అని. అప్పుడు మీరా జరిగిందంతా చెబుతుంది. ఒక పక్షి మాటలాడిన తక్షణం మా తోటంతా బంగారం మామిడి పళ్ళుగా మారిపోయింది అన్నప్పుడు రక్షిత, ఈ పక్షి మా తోటలోనూ మాట్లాడితే మా తోటను బంగారంగా మారిపోతుంది, అప్పుడు మేమే శ్రీమంతులు కావచ్చు అని ఆలోచించి ఎలా అయినా ఈ పక్షిని మా తోటకి తీసుకెళ్ళాలి అని ఆలోచించి మీరా వారి తోటకెళ్ళి ఆ పక్షిని బంధించి రక్షిత వారి తోటకి తీసుకెళ్ళి ఆ పక్షిని మాట్లాడు అని కొడుతుంది. ఆ పక్షిని కొట్టిన తక్షణం ఆ పక్షి కోపంగా మాట్లాడుతుంది,
ఆ పక్షి కోపంగా మాట్లాడిన కారణంగా ఆ పొలం అంతా పాడైపోతుంది. అప్పుడు రక్షిత ఏడుస్తూ నా అతి ఆశ వల్ల ఉండేది పోగొట్టుకున్నా అని చాలా బాధపడుతుంది. అప్పుడు ఆ మ్యాజికల్ పక్షి అక్కడి నుంచి మాయమవుతుంది. మీరా మరుసటి రోజు ఎప్పటిలాగే పక్షులను చూడడానికి తన పొలానికి వెళుతుంది. ఆ పక్షి ఒక బంగారం పక్షిలాగుంటుంది. మీరా బంగార పక్షి అని ఆశపడక దానితో స్నేహం చేస్తుంది. దీన్ని చూసిన రక్షిత అయ్యో బంగారం పక్షి, ఇది నా దగ్గర ఉంటే నాకు చాలా డబ్బులు వస్తుంది అని ఆ పక్షిని పట్టుకోవడానికి వెళుతుంది. ఆ పక్షి ఒక మ్యాజికల్ పక్షిగా మారి రక్షితకు శాపం ఇస్తుంది. నీకు చాలా అతివాస ఉండడం వల్ల నువ్వు ఎప్పటికీ శ్రీమంతురాలు కాలేవు, అలాగే నీకు ఏమీ వినపడదు అని. అప్పుడు రక్షిత ఏడుస్తూ అక్కడే కూర్చుంటుంది. అప్పుడు ఆ మ్యాజికల్ పక్షి మీరాకు జరిగిందంతా చెబుతుంది. నేను ఒక మ్యాజికల్ పక్షి, నేను ఇక ఒక నెలలోనే మరణిస్తా. నా ఈ మ్యాజికల్ స్టిక్తో అందరికీ ఉపయోగం కావాలి. నువ్వు మంచిదానివని నేను నీకు ఈ మ్యాజికల్ స్టిక్ ఇస్తున్నా, కానీ దీన్ని ఎప్పుడు దురుపయోగం చేయకూడదు అన్నప్పుడు మీరా సరే అని అప్పటి నుంచి వారి ఊరిలో ఎవరికేమైనా మీరనే సహాయం చేసేది. ఆరోగ్యం పాడైనా తన మ్యాజికల్తో నయం చేసేది. కానీ ఏ రోజు తన కోసం ఏమీ కోరుకోలేదు. ఒక్కరోజు ఆ ఊరిన రాజుడు తన సైనికులతో చెబుతాడు, ఆ ఊరిలో ఏం సమస్య లేదా, ఎవరు నా దగ్గరికి రావడం లేదు అన్నప్పుడు మీరా గురించి తెలిసిన ఒక సైనికుడు జరిగిందంతా చెబుతాడు. అప్పుడు స్వయంగా రాజకుమారుడే చూడడానికి వెళుతాడు, ఒక సామాన్య మనిషిలాగా. మీరా గురించి తెలుసుకోవాలని స్పృహ తప్పినట్టు నాటకం చేస్తాడు. అక్కడికి మీరా వస్తుంది. ఏమైంది మీకు అంటూ మాట్లాడుతుండగా వారి స్నేహం ప్రేమగా మారుతుంది. అప్పుడు రాజకుమారుడు తన రాజ్యానికి వెళ్ళి తన అమ్మకు చెబుతాడు, అమ్మ నేను మీరాని ప్రేమిస్తున్నా, నేను తననే పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు తన తల్లి ఒప్పుకోదు. తను తన మ్యాజిక్ వల్ల తనని ప్రేమించేలాగా చేసుకుంది, కానీ నిజంగా తను నిన్ను ప్రేమించడం లేదు. నువ్వు కావాలంటే తననే అడుగు, నీ మ్యాజిక్ వల్ల ఏమైనా చేయొచ్చా అని అన్నప్పుడు యువరాజుడు మీరా దగ్గరికి వెళ్ళి అలాగే అడుగుతాడు. అప్పుడు మీరా అవును అంటుంది. అప్పుడు రాజకుమారుడు బాధగా సరే నేను ఇక వెళ్ళొస్తా అని అక్కడి నుంచి వెళ్తాడు. ఇంకెప్పుడు రాడు. మీరా ఆ రాజకుమారుని కోసం రోజు అక్కడికి వచ్చేది. రాజకుమారుడు రాలేదు అని బాధగా వెళ్ళేది. ఒక్కరోజు రాజకుమారుడు ఆ అడవికొస్తాడు. ఆ మ్యాజికల్ పక్షి ఆ రాజకుమారిని గొంతులో నన్ను రక్షించండి అని పిలుస్తుంది. అప్పుడు మీరా అయ్యో ఇది రాజకుమారిని గొంతు, ఏమైందో అని భయపడి రాజకుమారిని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఆ మ్యాజికల్ పక్షి ఒక సింహంలాగా మారి రాజకుమారినిపై వెళ్ళడానికి వస్తుంది. అక్కడికి మీరా వస్తుంది. మీరా సింహానికి చెబుతుంది, ఆగు, నువ్వు రాజకుమారినిపై వెళ్ళే ముందు నువ్వు నన్ను ఎదిరించాలి అన్నప్పుడు రాజకుమారుడు పశ్చాత్తాపంతో అయ్యో మీరా నా కోసం చావడానికి ముందయ్యింది, కానీ నేను తననే అనుమానించా అని చాలా బాధపడతాడు. అప్పుడు సింహం ఒక మ్యాజికల్ పక్షిగా మారి రాజకుమారునికు మీరా గురించి చెబుతుంది. నువ్వు ఎవరో చెప్పారని అని అనుమానించావు. తను ఏ రోజు తన కోసమేమీ కోరుకోలేదు. తన దగ్గర ఉన్న మ్యాజికల్ స్టిక్తో తను నీకన్నా శ్రీమంతురాలు కావచ్చు, నిన్ను తన మాట వినేలాగా చేసుకోవచ్చు,
కానీ తను ఏ రోజు అలా చేయలేదు. నువ్వు లేదు అని బాధగా అలాగే ఉండేది. ఇక తన కోసం ఏమి కోరుకోదు, నేనే సహాయం చేయాలని ఇలా చేశా. ఇకపై అయినా ఎవరో చెప్పారని మీరని బాధ పెట్టకు. ఇక నేను వెళ్ళే టైం అయింది అని అక్కడి నుంచి మాయమవుతుంది. అప్పుడు రాజకుమారుడు మీరకు క్షమించమని అడిగి అక్కడే మీరను పెళ్లి చేసుకొని తన రాజ్యానికి తీసుకెళ్తాడు. అప్పటినుంచి ఎవరేమన్నా పట్టించుకోక మీరని చాలా బాగా చూసుకునేవాడు. హిందూపురం అనే ఊరిలో నిరీక్ష అనే పాప ఉండేది. తన అమ్మ నాన్న కార్ యాక్సిడెంట్లో చచ్చిన కారణంగా తన నానమ్మ అనుపమ ఆ పాపని నేనే పెంచితే ఆస్తి నాదవుతుంది అని ఆ పాపని చాలా ప్రేమగా చూసుకునేది. ఒక్కరోజు అనుపమకు ఆరోగ్యం పాడై మంచం ఎక్కుతుంది. అప్పుడు నిరీక్షకు చాలా భయం వేస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచిస్తుండగా ఎలా అయినా చేసి నానమ్మకు హాస్పిటల్లో చూపించాలి, కానీ నా దగ్గర డబ్బులు లేదు, ఇప్పుడు ఏం చేయను అని ఆలోచిస్తూ కూర్చుండగా ఆ దారిలో ఒక మనిషి చేపలు తీసుకెళ్లడం చూసి నిరీక్ష నేను చేపలు పట్టి అందుని అమ్మితే అందులో వచ్చే డబ్బుతో నానమ్మకి హాస్పిటల్లో చూపించొచ్చు అని ఆలోచించి వెళ్ళి తాళం తీసుకొని చేపలు పట్టడానికి వెళుతుంది. నిరీక్షకు కేవలం 2 చేపలు మాత్రం దొరుకుతుంది. అప్పుడు నిరీక్ష ఆ 2 చేపలని తీసుకొని అమ్మడానికి వెళుతుంది. అక్కడ నిరీక్ష దగ్గర చేపలు కొనడానికి ఎవ్వరు రారు. అప్పుడు నిరీక్ష అయ్యో, నా దగ్గర చేపలు కొనడానికి ఎవరు రావడం లేదు, ఇప్పుడు ఈ చేపలని నేనేం చేయాలి అని ఆలోచించి ఈ రోజుకి ఇదే వండుతా అని ఇంటికి తీసుకొచ్చి కట్ చేసి చూస్తే అందులో వజ్రాలుంటుంది. నిరీక్ష దాన్ని తీసుకొని వచ్చి తన నానమ్మకు చూపిస్తుంది. అప్పుడు అనుపమ సంతోషించి ఇది వజ్రాలు నీకు ఎక్కడ దొరికాయి అన్నప్పుడు నిరీక్ష జరిగిందంతా చెబుతుంది. అప్పుడు అనుపమ ఇక మనము శ్రీమంతులు కావచ్చు అని నిరీక్ష చేసిన చేపల కూర తిని అనుపమకి ఉన్న జబ్బు నయం అవుతుంది. మరుసటి రోజు నిరీక్ష తన నానమ్మ కోసం మళ్ళీ చేపలు పట్టడానికి వెళుతుంది. నిరీక్షకు మాటలాడే ఒక బంగారం చేప దొరుకుతుంది. అప్పుడు నిరీక్ష వావ్, ఈ చేప చాలా బాగుంది, పైగా మాట్లాడుతుంది అని ఆ చేపని ఒక బౌల్లో వేసుకుని ఇంటికి తీసుకొస్తుంది. ఆ చేప రోజు ఒక వజ్రం వేసేది. దీన్ని చూసిన అనుపమ ఒకేసారి అన్ని వజ్రాలు తీసుకున్నామని దాన్ని కట్ చేసి చూస్తే అందులో ఏముండదు, అది ఒక మాయా చేప అయి ఉంటుంది. అప్పుడు అనుపమ అయ్యో, ఇది ఇలాగే ఉంటే రోజు ఒక వజ్రం ఇచ్చేది, నా అతి ఆశ వల్ల ఉండేది పోగొట్టుకున్నా అని చాలా పశ్చాత్తాపం పడుతుంది. హిందూపురం అనే రాజ్యంలో సురక్ష అనే రాణికు పిల్లలుండరు. సురక్షకు పిల్లలంటే చాలా ఇష్టం. ఆ రాజ్యం మంత్రి యువరాణి సురక్షకు ఒక మాట్లాడే చేపను బహుమానంగా ఇస్తాడు. సురక్ష ఆ చేపను చూసి చాలా సంతోషించి ఇప్పటి నుంచి నువ్వు నా కొడుకు అని స్వంత కొడుకు కన్నా ఎక్కువగా చూసుకునేది. ఆ చేప రోజు రోజుకు పెరుగుతూ ఉండేది. ఆ చేప కోసం ఒక స్విమ్మింగ్ పూల్ కట్టించింది. ఒక్కరోజు యువరాణి ఆ చేప దగ్గరికి వచ్చి ఓ నా ముద్దుల కొడుక, ఇన్ని రోజులు నీ క్షేమం కోరి అంతా నాకేం ఇష్టం వచ్చినట్టే చేశాను, ఏ రోజు నీ ఇష్టాన్ని అడగలేదు, చెప్పు నీకేం కావాలి అన్నప్పుడు ఆ చేప నాకు పెళ్ళి కావాలి,
అన్నప్పుడు యువరాణి తన సైనికులని పిలిచి ఒక అందమైన అమ్మాయిని వెతికి తీసుకొని రండి, బదులుగా వారికి నా అర్ధ రాజ్యాన్ని ఇస్తా అని ప్రకటిస్తుంది. ఆ రాజ్యంలో చేపని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు. ఈ విషయం తెలిసిన అనుపమ ఆస్తి వస్తుంది అని ఆలోచించి నిరీక్షని అక్కడికి పంపిస్తుంది. పాపం నిరీక్ష నేను వెళ్ళను అన్నా అనుపమ వినదు. నిరీక్షకు వేరే దారి లేక ఆ చేపను చూసి భయపడుతూ ఎవరి దగ్గర మాట్లాడక ఆ యువరాణి దగ్గరికి వెళుతుంది. రాత్రిలో ఆ చేప దగ్గరికొచ్చి ఆ చేపను రాయితో కొడుతుంది. ఈ చేప ఉంటే కదా నేను దీన్ని పెళ్లి చేసుకోవాలి, ఇదే లేకున్నట్టు చేస్తా అని రాయి తీసుకొని కొట్టినప్పుడు నిరీక్ష స్పర్శించిన రాయి ఆ చేపకు తగిలి ఒక యువరాజుడులాగా మారిపోతాడు. నిరీక్ష దగ్గరికొచ్చి ధన్యవాదాలు నిరీక్ష, నేను ఒక శాపం వల్ల చేపనయ్యాను, నువ్వు స్పర్శించిన రాయి తగిలి ఇప్పుడు శాపం నుంచి బయటికొచ్చాను అని జరిగిందంతా చెబుతాడు. అప్పుడు నిరీక్ష పోనీలే, చేపను బదులు ఒక యువరాజుని పెళ్లి చేసుకోవచ్చు అని చాలా సంతోషపడుతుంది. సురక్ష దగ్గరికొచ్చి ఇద్దరు జరిగిందంతా చెబుతారు. అప్పుడు సురక్షను చాలా సంతోషించి నాకు నిజంగానే ఒక కొడుకు దొరికాడు అని నిరీక్షకు ఆ యువరాజునకు ఇద్దరికి పెళ్లి చేసి సంతోషంగా ఉండేవారు. అందాపురం అనే ఊరిలో సురేష్, హరీష్ అనే ఇద్దరు అన్న తమ్ముళ్ళుండేవారు. హరీష్ చాలా తెలివైనవాడు. హరీష్ సురేష్ దగ్గరికొచ్చి నువ్వేం పని చేయకున్నా పర్లేదు తమ్ముడు, అమ్మని జాగ్రత్తగా చూసుకో, నేను రావడం ఇంకా 2 వారాలవుతుంది, నీకు ఏమైనా కావాలి అంటే ఈ డబ్బులు తీసుకోమ్మా అని తన జీతాన్నంతా తన అమ్మకిచ్చి అక్కడి నుంచి వెళ్తాడు. సురేష్ చాలా సోంబేరి. బారికెళ్ళి కార్డ్స్ ఆడుకుని తాగి ఇంటికొస్తాడు. తన అమ్మ ఎంత బుద్ధి మాటలు చెప్పినా పట్టించుకోడు. ఇంట్లో ఉన్న డబ్బులంతా ఖాళీ చేసి ఇప్పుడు తాగడానికి ఏం చేయను అన్నని అడిగితే ఏమైంది ఉండే డబ్బులు అని అడుగుతాడు. ఇప్పుడేం చేయను అని ఆలోచిస్తుండగా అక్కడికి తన అమ్మ సించన వస్తుంది. తన అమ్మను చూసి తన మనసులో అమ్మ నమ్మితే డబ్బులు వస్తుంది అని ఆలోచించి వంటగదికెళ్ళి తన అమ్మ తినే వంటలో మందులు కలుపుతాడు. సించన ఆ వంట తిని అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు సురేష్ ఏమైంది అమ్మా, నీ ఆరోగ్యం బాలేదా, వెళ్ళి హాస్పిటల్కి వెళ్దాం రా అమ్మ చూపిస్తా అన్నప్పుడు సించన షాక్ అవుతుంది. ఏంటిది ఎప్పుడూ లేకుండా ఈరోజు, పోనీలే ఇప్పుడైనా బుద్ధొచ్చింది అని సంతోషించి ఏం మాట్లాడక తన కొడుకుతో పాటు హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ సురేష్ అమ్మ నువ్విక్కడే ఉండు, నేనెళ్ళి డాక్టర్ని తీసుకొస్తా అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూడండి డాక్టర్, మీకు కళ్ళు, కిడ్నీ ఏ పార్ట్ కావాలన్నా తీసుకోండి, కానీ నాకు 1 లక్ష ఇస్తే చాలు అన్నప్పుడు డాక్టర్ ఏమీ ఆలోచించక 1 లక్ష ఇచ్చి పంపిస్తాడు. సురేష్ తన అమ్మ దగ్గరికొచ్చి అమ్మ నువ్వు చూపించుకుంటుండు, నేను ఇప్పుడే వస్తా అని అక్కడి నుంచి వెళ్తాడు. సించన ఏంటి ఇంతసేపైనా ఎవరు రాలేదు అని బయటికొచ్చి చూస్తే అక్కడ డాక్టర్ ఒక మనిషి దగ్గర చూడు రమేష్, ఇక మీ నాన్నకు ఏం భయం లేదు, సురేష్ అనే మనిషి ఒక్కరిని తీసుకొచ్చి వారి కిడ్నీ ఇవ్వడానికి ముందుగా ఉన్నారు, ఇక భయపడకండి అని మాట్లాడుతుండగా సించన దీన్ని చూసి అయ్యో వీడు పిలిచినప్పుడే అర్థం చేసుకోవాల్సి ఉండేది,
వీడు తాగడానికి కోసం నన్ను అమ్మాడు. ముందు ఇక్కడి నుంచి తప్పించుకోవాలని ఇక్కడి నుంచి తప్పించుకొని దారిలో వస్తుండగా దారిలో సురేష్ తాగి కళ్ళు తిరిగి పడిపోయింటాడు. దీన్ని చూసిన సించన అయ్యో నా కొడుకు అని హాస్పిటల్కి తీసుకొస్తుంది. సురేష్కు ఒక్కరోజు వదిలి మరుసటి రోజు మెలకువవుతుంది. సురేష్ డాక్టర్ని పిలిచి, నాకు ఏమైంది డాక్టర్, నేను ఇక్కడికి ఎలా వచ్చాను అన్నప్పుడు డాక్టర్, చూడండి మీకు తాగి కిడ్నీ పాడయింది, బతకడమే కష్టం. సమయానికి మీ తల్లి కిడ్నీ ఇచ్చి నిన్ను బతికించింది అన్నప్పుడు సురేష్ పశ్చాత్తాపంతో, నన్ను క్షమించమ్మా, నేను నిన్నే అమ్మడానికి వెళ్ళినా, కానీ నువ్వు నా మంచినే కోరుతున్నావు అన్నప్పుడు సించన, అయ్యో నువ్వెంతైనా నా కొడుకు, కన్న తల్లి చూస్తూ ఉండదు. అలాగే నువ్వు నన్ను అమ్మడానికి వెళ్ళింది మీ అన్నకు చెప్పకు. ఇద్దరు గొడవపడి దూరమైతే నేను తట్టుకోలేను. నేను ఉండే వరకు నా కొడుకులు కలిసి ఆనందంగా ఉండాలి, అది నా కోరికరా అన్నప్పుడు సురేష్, నేను ఇక ఎప్పుడు తాగనమ్మా అని అప్పటినుంచి హరీష్ ఆఫీస్ పని చేస్తే సురేష్ వ్యవసాయం చేస్తూ ఇంటిని ఇక తన తల్లిని చాలా సంతోషంగా చూసుకునేవాడు. ఒక పెద్ద ఊరిలో ఒక అందమైన కుటుంబం. జాను తల్లి కమల. జాను లే చాలు అన్న జాను లేవదు. అమ్మ ఇప్పుడు వచ్చి ఏం చేయను, ఇంకా కాసేపు పడుకోనొస్తా అన్నప్పుడు కమల, పడుకునే బదులు వంటగదిలో నాకు కొంచెం సహాయం చేయొచ్చు కదా, నీకు పనులు రాదు అని ఊరిలో అందరూ నన్ను తిడుతున్నారు, త్వరగా లేచిరా అన్నప్పుడు జాను సరే అమ్మా అని లేచి వస్తుంది. బలరాముడు చిట్టి దగ్గరికొచ్చి, ఒరే చిట్టి, సినిమాకి వెళ్దాం వస్తావా అన్నప్పుడు చిట్టి, నేను రానప్ప, అక్కకి తెలిస్తే తిడుతుంది, ఆ పనికి రాని మావయ్య దగ్గర నీకేం పని అని అన్నప్పుడు బలరామ, ఏంది నన్ని పనికి రాను అందా, ఉండు దాని పని చెప్తా అని మాట్లాడుతుండగా అక్కడికి జాను వస్తుంది. ఏం మావయ్య, ఎవరిపైనో చాలా కోపంగా ఉన్నావు అన్నప్పుడు బలరాముడు, వచ్చావమ్మా జాను, నీ గురించే మాట్లాడుతున్నాం, నా కోడలు బంగారమని అన్నప్పుడు జాను, నన్ను ఊర్లో అందరూ అలాగే అంటారు, అది తెలిసిందేలే మావయ్య అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చిట్టి, ఏంటి మావయ్య, అక్క వచ్చిన తర్వాత చెప్తా అని ప్లేట్ చేంజ్ చేశారు, అక్క అంటే భయమా అన్నప్పుడు బలరాముడు, అయ్యో ఇంకా నీకు మీ అక్క గురించి తెలీదు, అక్కకి ఏమేమో చెప్పి తిట్టిపిస్తూనే ఉంటుంది, చాలదని ఊరిలో అందరికీ నాకు ఎవరు పిల్లరివ్వరు అని చెప్పింది. అందరూ నన్ను చూసి అయ్యో పాపం పిల్లడికి ఏం లోపమో అని మొహం మీద డోరేస్తున్నారు. ఈసారి పిల్లని చూడడానికి వేరే రాజ్యానికి వెళుతున్నా, ఇప్పుడు కానీ మీ అక్క దగ్గర పెట్టుకుంటే అది పాడవుతుంది, తరువాత నాకు ఈ ప్రపంచంలోనే ఎవరు పిల్లరివ్వరు అని మాట్లాడుతుండగా అక్కడికి మళ్ళీ జాను వస్తుంది. అయ్యో మావయ్య, మీ పెళ్ళి గురించి ఊరికంతా తెలుసులే, ఇప్పుడు నా తమ్ముడు తల తినక మీ పని మీరు చూసుకోండి, రా చిట్టి మనము ఆటలాడదాం అన్నప్పుడు బలరాముడు, ఆగండి నేను వస్తా అన్నప్పుడు చిట్టి, మావయ్య మీరు అక్కతో ఆడుతారా అన్నప్పుడు బలరామ, అవును ఎందుకు నేను ఆడకూడదా, అన్ని గేమ్లో నేనే ముందు అన్నప్పుడు జాను, సరే రాండి మావయ్య అని వెళ్తారు. అక్క నేను ఫస్ట్ అన్నప్పుడు జాను, ఆగు చిట్టి ముందు నేనేస్తా అన్నప్పుడు బలరామ, జాగ్రత్త, మీరు వేసేది చూస్తే వేరే రాజ్యానికే వెళ్ళేలాగుంది అన్నప్పుడు జాను ఆ బాలేస్తుంది.
అది వెళ్ళి బలరాము మొహానికి తగలి అక్కడే పడుతాడు. అప్పుడు బలరాముడు, అయ్యో, వీరి గురించి తెలిచి నా నడుము నేనే విరుక్కొట్టుకున్నా. ఈసారి వేరే రాజ్యంలో కాదు, నాకు ఈ ప్రపంచంలో ఎక్కడ పిల్లనివ్వరు అని అక్కడే కూర్చుంటాడు. జాను, ఇప్పుడు రా చిట్టి, ఇక మావయ్య సచ్చినా రాడు, ఇక మనమే ఆడుకుందాం అని అక్కడి నుంచి వెళ్తారు. కమల బలరాముణ్ణి పిలుస్తుంది. అప్పుడు బలరాముడు, పిలిచావా అక్క అన్నప్పుడు కమల, అవును, పిల్లలెక్కడా, నువ్వెక్కడైనా చూసావా అన్నప్పుడు బలరాముడు, తెలీదు అక్క, వారు ఆడుకోవడానికి వెళ్ళినట్టు గుర్తు అంటాడు. అప్పుడు కమల, నువ్వు పేరికంతే బలరామ, నీకు బలం లేదు, బుద్ధి లేదు, చా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చిట్టి, అక్క ఐస్ క్రీమ్ అన్నప్పుడు జాను, రేపు తిన్నాం చిట్టి, ఇప్పుడు లేట్ అయింది, అమ్మకు తెలిసే ముందే ఇక్కడి నుంచి ఇంటికెళ్ళాలి, అది ఎవరికూ తెలియక అని కిటికీ నుంచి వస్తుండగా కమల చూసి, ఆగండి, మీరు ఎవరినడిగి ఆడుకోవడానికి వెళ్ళారు అన్నప్పుడు జాను, అమ్మ, మేము మావయ్యని అడిగే వెళ్ళాము, మావయ్యనే చెప్పారు నేను మేనేజ్ చేస్తా, మీరు వెళ్ళిరండి అని, కావాలంటే చిట్టిని అడుగు అన్నప్పుడు చిట్టి, అవును అమ్మ, నువ్వు కావాలంటే మావయ్యని అడుగు అంటాడు. అప్పుడు కమల మళ్ళీ బలరాముని పిలిచి, హే బలరామ, వీరు చెప్పేది నిజమేనా, వారు ఆడుకోవడానికి నిన్ను అడిగే వెళ్ళారంట అన్నప్పుడు బలరాముడు తన మనసులో, ఏంటమ్మా జాను, నన్ను ఇలా ఇరికించావా, ఉండు నీ పని చెప్తా అని, లేదు అక్క అంటాడు. కానీ కమల వినక తిట్టి అక్కడి నుంచి వెళ్తుంది. అప్పుడు జాను, సారీ మావయ్య, మాకు మీరు సహాయం చేయక ఎవరు చేస్తారు అన్నప్పుడు బలరాముడు, అయ్యో నా బంగారమే, నేనంటే ఎంత రెస్పెక్టో అన్నప్పుడు జాను, థ్యాంక్ యూ మావయ్య, ఇప్పుడైనా అర్థం చేసుకున్నందుకు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బలరామ, అయ్యో, ఎవరి దగ్గర పెట్టుకున్నా ఈ అక్క తమ్ముని దగ్గర మాత్రం పెట్టుకోకూడదు అని అలా చాలా హ్యాపీగా ఉండే ఫ్యామిలీలో ఒక్కరోజు జాను షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడికి తన అత్త కూతురైన సౌమ్య వస్తుంది. తనకు ఆస్తి పిచ్చుంటుంది. వారి కుటుంబంలో వీరు ఇద్దరే ఆడపిల్లలు. ఇది లేకపోతే అందరూ నన్నే బాగా చూసుకుంటారు, అందరు ఆస్తులు నాకే ఇస్తారు అని ఆలోచించి జానుని అక్కడే చంపి సమాధి చేస్తుంది. జాను వారి ఇంట్లో ఎవరు సౌమ్యని పట్టించుకోరు. జాను లేదు అని బాధగా ఉంటారు. ఈ విషయం తెలిసిన పోలీసులు సౌమ్యని తీసుకెళ్ళి జైల్లో పెడతారు. అప్పుడు సౌమ్య, అయ్యో, నేను జానును చంపి చాలా పెద్ద తప్పు చేశా, జానుని చంపడం వల్ల నాకేమీ రాలేదు, ఇంకా ఉండేది పోగొట్టుకున్నా, ఇప్పుడు నా జీవితం జైలు పాలయ్యింది అని సౌమ్య చాలా పశ్చాత్తాపం పడుతుంది. ఒక్కరోజు అన్ని గ్రహాలు వారి పని వారు చేస్తుండగా చంద్రదేవుడు భూమి దగ్గరికొచ్చి, హే భూమి, నేను లేకపోతే నువ్వు ఉండవు అన్నప్పుడు భూమి, నాకు సూర్యదేవుడు సహాయం చేస్తాడు, సూర్యదేవుడు ఉండంత పట్టుకు నాకు ఏం భయం లేదు అంటుంది. అప్పుడు చంద్రదేవుడు కోపంగా, అవునా, అది చూద్దాం, ఎవరికి ఎంత బలం ఉంది అని సూర్యదేవుడు ఇక చంద్రదేవుడు ఇద్దరు వారి వారి బలం ప్రదర్శిస్తారు. అప్పుడు చంద్రదేవుడు మంచిని మనుషులపై వదిలి సముద్రాన్నంతా ఐస్ చేస్తాడు. అప్పుడు సూర్యదేవుడు కోపంగా తన శాఖం పెంచుకుంటాడు. అప్పుడు మళ్ళీ మన పరిసరం అంతా సరిపోతుంది. చంద్రదేవుడు ఎంత ప్రయత్నించినా అది వృధా అయిపోతుంది. అప్పుడు చంద్రదేవుడు, నన్ను క్షమించండి సూర్యదేవా, నా అహం వల్ల
అందరికీ చాలా ఇబ్బంది పెట్టా అని అప్పటినుంచి అందరూ వారి అహం వదిలి వారి పని వారు చేసుకునేవారు.